నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రకంపనలు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గ్యారంటీ లేదు, కాంగ్రెస్ నేతలే ఈ అవినీతి ప్రభుత్వాన్ని కూలుస్తారు, ఇవి ఎవరో అన్న మాటలు కాదు. కేంద్ర మంత్రి బీజేపీ ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నిన్నటి వరకు కూడా రేవంత్ రెడ్డికి బండి సంజయ్ కు మధ్య మంచి రిలేషన్ ఉందనే ప్రచారం జరిగింది. కానీ ఒక్కసారిగా బండి సంజయ్ రూట్ మార్చారు. అసలు బండి సంజయ్ ఎందుకు ఇంత ఘాటుగా స్పందించారు? రేవంత్ సర్కార్ నిజంగానే కూలిపోతుందా, లేక దీని వెనకాల ఏదైనా పొలిటికల్ స్ట్రాటజీ ఉందా అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. కొంతకాలంగా బీఆర్ఎస్ నేతలు ఒకటే ఆరోపణ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మీద బండి సంజయ్ ఒక్క మాట కూడా అనడం లేదని, వీరిద్దరి మధ్య రహస్య ఒప్పందం ఉందని గులాబీ నేతలు దాడి చేస్తున్నారు. అంతేకాదు బీజేపీలో కూడా సంజయ్ వ్యతిరేక వర్గం ఇదే అంశాన్ని హైకమాండ్ వరకు తీసుకెళ్లింది. అందుకే తనపై వస్తున్నటువంటి ఈ సాఫ్ట్ కార్నర్ ముద్రను చెరుపుకోవడానికే బండి సంజయ్ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు అనే అంశం గురించి మాట్లాడుతున్నారు. తన రాజకీయ సచ్ఛిలతను నిరూపించుకోవటానికే తాను కాంగ్రెస్ కు మిత్రుని కాదని చెప్పటానికే ఈ నో గ్యారంటీ వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. బండి సంజయ్ మాటల్లో నిజం ఎంతో ఉందో పక్కన పెడితే, బీజేపీ బలంగా ఉన్న చోట ప్రతిపక్ష ప్రభుత్వాలకు గ్యారంటీ ఉండదు అనేది గత చరిత్ర చెబుతుంది. మహారాష్ట్ర శివసేన ఎన్సీపీలను చీల్చి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చారు. ఇక కర్ణాటక కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వాన్ని ఎమ్మెల్యేలను లాగి పడగొట్టారు. ఇక మధ్యప్రదేశ్ చూసుకుంటే జ్యోతిరాదిత్య సింధియా సాయంతో కమల్నాథ్ ప్రభుత్వాన్ని మట్టి కరిపించారు. అంటే బీజేపీ వ్యూహం ఎప్పుడు ఒకేలా ఉంటుంది, కానీ తెలంగాణలో సీన్ వేరుగా ఉంది. ఇక్కడ బీజేపీకి ఉన్నది కేవలం 8 సీట్లు మాత్రమే. ఒకవేళ బీజేపీ 30 లేదా 40 సీట్లు ఉండుంటే రేవంత్ రెడ్డికి నిజంగానే ముప్పు ఉండేది. బండి సంజయ్ గ్యారంటీ లేదు అంటున్న రేవంత్ రెడ్డికి 5 బలమైన గ్యారంటీలకు రక్షణగా ఉన్నాయన్నట్టుగా పలు అంశాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజల తీర్పుకి సంబంధించి చూసుకుంటే, ప్రజలు బీజేపీకి కేవలం 8 సీట్లే ఇచ్చారు. అంటే ప్రభుత్వాన్ని కూల్చేంత బలం బీజేపీకి ఇవ్వలేదు. ఇక రాజకీయ సమీకరణాలు చూసుకుంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసే అవకాశం ప్రస్తుతానికి లేదు. ఈ రెండు పార్టీలు కలవనంత వరకు రేవంత్ సేఫ్ అనే అంశాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక రేవంత్ వ్యూహాన్ని విషయంకి వస్తే, రేవంత్ రెడ్డి తెలివిగా బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు. ఇక ఎంఐఎం ను కూడా తన వైపు తిప్పుకున్నారు. తద్వారా తన సంఖ్యాబలాన్ని పెంచుకున్నారు. ఇక హైకమాండ్ మద్దతు చూసుకుంటే, కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. పార్టీలో తిరుగుబాటు చేసే అవకాశం లేకుండా జాగ్రత్త పడింది. న్యాయపరమైన రక్షణకు సంబంధించి అప్డేట్ చూసుకుంటే, సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మే జడ్జిమెంట్ ప్రకారం కేంద్రం ఇష్టానుసారంగా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడం అంత సులభం కాదు. ఇక్కడ మరో విచిత్రమైన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఆపరేషన్ ఆకర్ష్ కు బీఆర్ఎస్ నేతలే కారణం అవుతూ ఉన్నారు. కడియం శ్రీహర్ లాంటి నేతలు మొదట రేవంత్ ప్రభుత్వం కూలిపోతుందని స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ తర్వాత వాళ్లే కాంగ్రెస్ లో చేరారు. అంటే ప్రభుత్వం కూలిపోతుందనే భయాన్ని సృష్టించి తమ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక బీఆర్ఎస్ విఫలమవుతుంది. ఇది రేవంత్ రెడ్డికి మరింత బలాన్ని ఇస్తుంది. సో ఫైనల్ గా బండి సంజయ్ మాటలు కేవలం రాజకీయ ఉనికి కోసమా, లేక నిజంగానే కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాట్లు మొదలయ్యాయా? ప్రస్తుతానికైతే రేవంత్ సర్కారుకు 5 గ్యారెంటీలు ఉన్నాయి. మరి రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.